మహమ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా కంటే భారత వ్యతిరేక కుట్రలతోనే అధికంగా గుర్తింపు తెచ్చుకున్న నేత. చైనా అనుకూల నిర్ణయాలతో మోడీ సర్కార్ను సవాల్ చేస్తున్న లీడర్. భారత్ వద్దన్న చైనా టర్కీతో ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు. భారత్ అభ్యంతరాలను పట్టించుకోకుండా చైనా నిఘా నౌకలను తమ దేశ పోర్టుల్లో లంగరేసి మన దేశ రక్షణనే రిస్క్లో పెట్టారు. అలాంటి లీడర్ సడన్ గా భారత్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తమ దేశ 60వ స్వాతంత్ర దినోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫలితంగా ముయిజ్జు మారాడా లేక మారినట్టు నటిస్తున్నాడా అన్న డిబేట్ మొదలైంది. ఇంతకు మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధానిని ఆహ్వానించడం వెనుక ముయిజ్జు వ్యూహమేంటి? మాల్దీవులు నిజంగా భారత్తో దౌత్య సంబంధాలను కోరుకుంటుందా? వాచ్ దిస్. విభేదాల తర్వాత తొలిసారి మాల్దీవులకు ప్రధాని మోడీ. 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మోడీకి ఆహ్వానం. ముయిజ్జు నిజంగా మారారా? మోడీ పర్యటన లక్ష్యం ఏంటి? మన స్నేహితుడు మన శత్రువుతో చేతులు కలిపి మన పతనం కోరుకుంటున్నాడు అని తెలిస్తే ఏం చేస్తాం? వెంటనే అతన్ని దూరం పెడతాం. మన నుంచి అతడికి ఎలాంటి సాయం అందకుండా జాగ్రత్త పడతాం. కానీ పొరుగు దేశాల విషయంలో ఇలా జరగడానికి అవకాశాలు తక్కువ. ముఖ్యంగా భౌగోళికంగా కీలక ప్రాంతాల్లో ఉండే మిత్రదేశాలు మన శత్రువులతో చేతులు కలిపినప్పుడు తెగింపుతో వ్యవహరించడం అంత సులువేమీ కాదు. ముయిజ్జు మాల్దీవులకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్కు అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. చైనా మద్దతు నేత అయిన ముయిజ్జు ఇండియా అవుట్ సెంటిమెంట్ రగిల్చి అధికారంలోకి వచ్చాడు. వస్తూనే భారత్పై విషం చిమ్మడం మొదలుపెట్టాడు. మన దేశానికి వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ హిందూ మహాసముద్రంలోకి డ్రాగన్ను వెల్కమ్ చేశాడు. ఎన్ని చేసిన తర్వాత మాల్దీవుల్ని దెబ్బ కొట్టడం ఇండియాకు పెద్ద కష్టమేం కాదు. సింపుల్గా ఎగుమతులు నిలిపేస్తేనే నలిగిపోయే దేశమది. కానీ మోడీ సర్కార్ ఆ పని చేయలేదు. ఆ దేశం ప్రతి కష్టంలో అండగా నిలుస్తూ వచ్చింది. ఎందుకంటే చైనాకు ఛాన్స్ ఇవ్వకూడదు కాబట్టి. ఏదో సమయంలో భారత్ తనకు ఎంత కీలకమో తెలుసుకుంటుందని నమ్మింది కాబట్టి ఆ నమ్మకం ఇప్పుడు నిజమైనట్టు కనిపిస్తోంది. అందుకారణం 26న జరిగే 60వ స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించడమే. ప్రధాని మోడీ ఈ నెల 23, 24 తేదీలలో బ్రిటన్లో పర్యటించబోతున్నారు. భారత్, యూకే మధ్య ఇటీవలే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై సంతకాలు చేయడానికే మోడీ లండన్ వెళ్లబోతున్నారు. ఆ తర్వాత మోడీ మాల్దీవులకు వెళ్తారు. అక్కడ 26న జరిగే 60వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరవుతారు. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు 2023లో అధికారంలోకి వచ్చాక మోడీ మాలే వెళ్లడం ఇదే తొలిసారి. మాల్దీవులతో మెరుగైన సంబంధాలు, పరస్పర సహకారానికి ఈ పర్యటన దోహదపడుతుందని విదేశాంగ శాఖ భావిస్తోంది. భారత్, మాల్దీవుల మధ్య ఏం జరిగిందన్న విషయానికొస్తే, గత ఏడాది జనవరిలో ప్రధాని మోడీ లక్షద్వీప్లో పర్యటించిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రధాని మోడీ లక్షద్వీపులపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు చైనా అనుకూల వైఖరితో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఫలితంగా భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. మాల్దీవుల ఆదాయంలో పర్యాటకనిదే అగ్రభాగం కాగా, ఇతర దేశాలతో పోలిస్తే భారత్ నుంచి వెళ్లే సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రధాని లక్షద్వీప్ను సందర్శించాలని కోరడం, ఆ తర్వాత మాల్దీవుల మంత్రులు వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆర్థికంగా మాల్దీవుల సర్కారు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఆ రాత్రి భారత్ లేకపోతే ఏం జరుగుతుందో ముయిజ్జుకు అర్థమైపోయింది. కానీ పూర్తిగా భారత వ్యతిరేక కుట్రలు ఆపలేదు. 2024 అక్టోబర్లో ముయిజ్జు భారత్లో పర్యటించాడు. ఈ పర్యటనలో భాగంగా $400 మిలియన్ ద్వైపాక్షిక కరెన్సీ స్వాప్ ఒప్పందంతో పాటు 30 బిలియన్ల భారత కరెన్సీ ఇచ్చి సాయం చేసినందుకు ముయిజ్జు భారత్కు కృతజ్ఞతలు తెలిపాడు. నాడు ముయిజ్జుకు ఆతిథ్యమిచ్చిన ప్రధాని మోడీ అభివృద్ధి భాగస్వామ్యాన్ని ద్వైపాక్షిక సంబంధాలకు ముఖ్యమైన పిల్లర్గా అభివర్ణించారు. మాల్దీవుల ప్రజల అవసరాలకు ప్రాధాన్యమిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ పర్యటనలోనే మోడీ, ముయిజ్జు మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగాయి. భారత్, మాల్దీవుల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై అధికారికంగా చర్చలు మొదలయ్యాయని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. కానీ ఆ తర్వాత ఈ విషయంలో పురోగతి కనిపించలేదు. కట్ చేస్తే
ఎప్పటిలాగే మాల్దీవులు డబుల్ గేమ్ ప్లే చేసింది. చైనాతో ఎప్పుడో 2018లో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని 2025 జనవరి 1వ తేదీన అమల్లోకి తెచ్చింది. అలాగే 2024 నవంబర్లో టర్కీతో కూడా ఇలాంటి ఒప్పందమే చేసుకుంది మాల్దీవులు. ఈ చర్యలపై మోడీ సర్కార్ కూడా తీవ్రంగానే స్పందించింది. చైనా టర్కీతో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల గణనీయంగా ఆదాయం కోల్పోతుందని, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపుతుందని వివరించింది. ముయిజ్ సర్కార్కు ఆ ప్రభావం ఇప్పుడే తెలిసొచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే చైనాతో వాణిజ్యం ఆ దేశానికి అంత ఈజీ కాదు. 2018 డేటా ప్రకారం మాల్దీవులు చైనా నుండి సుమారు $342 మిలియన్ విలువైన వస్తువుల్ని దిగుమతి చేసుకుంది. అయితే చైనాకు ఎగుమతులు కేవలం $2,65,270 మాత్రమే. ఈ భారీ అసమతుల్యత కారణంగా ఎఫ్టీఏ మాల్దీవులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చదని, బదులుగా చైనా ఉత్పత్తులు మాల్దీవుల మార్కెట్లో ఆధిపత్యం చెలాయించొచ్చని ఆందోళనలు ఉన్నాయి. 2025 జనవరి నుండి ఎఫ్టీఏ అమలుకి వచ్చిన తర్వాత చైనా నుండి 91% దిగుమతి వస్తువులపై సుంకాలు తొలగించారు. దీనివల్ల చైనా వస్తువులు మాల్దీవుల మార్కెట్లో భారీగా ప్రవేశించాయి. ఇది స్థానిక వ్యాపారాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా మాల్దీవుల ఎగుమతులు ప్రధానంగా సముద్ర ఉత్పత్తులు చైనా మార్కెట్లో ఆశించిన వాటాను సాధించలేకపోయాయి. ఇదే సమయంలో మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పర్యాటక రంగంలోనూ మాలే నష్టపోతోంది. చైనీస్ సంస్థలు మాల్దీవుల పర్యాటక రంగంపై పెట్టుబడులు పెడుతూ ఉండడంతో ఈ ఆదాయంలో గణనీయమైన భాగం చైనాకు తిరిగి వెళ్లిపోతుంది. ఇది మాల్దీవుల విదేశీ మార్గ నిల్వలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తోంది. అదే భారత్తో ఫ్రీ ట్రేడ్ డీల్ జరుగుంటే పరిస్థితి మరోలా ఉండేది. భారత్తో స్వేచ్ఛ వాణిజ్యం మాల్దీవుల ఎగుమతులకు, ముఖ్యంగా చేపలకు భారత మార్కెట్లో సులభమైన ప్రవేశాన్ని అందిస్తుంది. అత్యధిక జనాభా కలిగిన దేశం మాల్దీవుల ఎగుమతుల్ని పెంచడానికి అవకాశం కల్పిస్తుంది. 2022లో భారత్ మాల్దీవుల ద్వైపాక్షిక వాణిజ్యం $500 మిలియన్ దాటింది. అదే రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఉంటే ఇది మరింత పెరిగే అవకాశం ఉండేది. మాల్దీవులు ఆహార వస్తువులు, గృహ నిర్మాణ సామగ్రిని భారత్ నుండి దిగుమతి చేసుకుంటుంది. ఫ్రీ ట్రేడ్ ద్వారా వీటిపై సుంకాలు తగ్గడం లేదా తొలగడం వల్ల మాల్దీవుల్లో ఈ వస్తువుల ధరలు తగ్గి ఇది స్థానిక వినియోగదారులకు, నిర్మాణ రంగానికి ప్రయోజనం చేకూర్చేది. 2024-25 కోసం భారత్ ఈ వస్తువుల కోటాను 5% పెంచడంతో పాటు నదీ ఇసుక కోటాను 25% పెంచింది. ఇది మాల్దీవుల నిర్మాణ రంగానికి ఊతమిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చైనాతో కంపేర్ చేస్తే భారత్తో వాణిజ్యం అన్ని విధాలుగా మాలేకు కలిసొచ్చేది. కానీ భారత్ను కాదని చైనా టర్కీతో వాణిజ్యం చేసుకుని తప్పు చేసింది ముయిజ్ సర్కార్. ఆ తప్పును సరిదిద్దుకునేందుకే ప్రయత్నిస్తోన్నట్టు ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి.